వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ మా హక్కు ప్రకారమే సాగర్ నీళ్లు విడుదల సీఎం జగన్ పై ఆరోపణలు తప్పన్న ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఏపీలో ఎమ్మెల్సీ పోలీసుల మధ్య వాగ్వాదం చంద్రబాబు పర్యటిస్తుండగా అనుమతించలేదని అసహనం రియంబర్స్మెంట్ రద్దుతో దళితులకు నష్టం వారిని సీఎం జగన్ మోసం చేస్తున్నారన్న టీడీపీ మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు వేదనారాయణ స్వామిని దర్శించుకున్న తిరుపతి ఎస్పీ పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే గురువారం నాగార్జున డ్యాంలో 13వ గేటు వరకు స్వాధీనం చేసుకున్నామంటూ దానిపై చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఒక పార్టీకి అనుకూలంగా ఉద్దేశపూర్వకంగా నిన్న గొడవ సృష్టించారని అంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఎన్నికల వేళ కావాలనే సీఎం జగన్ ఇదంతా చేయించారని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని, నిన్న తాము చేసింది న్యాయమైనది ధర్మమైనదని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కృష్ణానది నీటి పంపకాలు చేసింది. కృష్ణానది నీటి పంపకాల విషయంలో కృష్ణా రివర్ బోర్డుకి అప్పగించమని కేంద్రం కోరినా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదని, నిన్న కిషన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారని అంబటి తెలిపారు. నాగార్జున సాగర్కు సంబంధించి 13వ గేటు వరకు కూడా పోలీస్ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఈ స్వాధీనం చేసుకోవటాన్ని అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల సమయంలో అక్కడ ఏదో ఒక రాజకీయ పార్టీకి సహాయం చేయటం కోసం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడింది అని, దానివల్ల ఏదో ఒక రాజకీయ పార్టీకి అక్కడ లబ్ధి చేకూరుతుంది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దానితో పాటుగా ఈ చర్య ఆ రోజుని ఎందుకు చేశారు అంటే, ఆ రోజున పోలీసు బలగాలన్నీ కూడా ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉంటాయి కాబట్టి తెలంగాణలో దాన్ని అదునుగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ సమయాన్ని ఎన్నుకుందని కొందరు చెప్తున్నారు. ఇలా కొన్ని పత్రికలు అయితే చాలా చిత్రంగా, ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి పత్రికలే సాగర్ మీద దండయాత్ర చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అర్ధరాత్రి హల్చల్ చేశారు అనేటువంటి మాట ఆంధ్రజ్యోతిలో రాశారు. నాగార్జున సాగర్ మీద ఘర్షణ అని, దాంతోపాటు ఇప్పుడే ఎందుకు ఈ దండయాత్ర అనేటువంటి మాట. ఈనాడు రామోజీరావు గారు దండయాత్రట ఇది. ఇంకోటి ఏంటంటే, సాగర్పై ఏపీ పోలీసులు దండయాత్ర చేశారట ఏపీ పోలీసులు. టీ పోలింగ్ ముందు జగన్ హైడ్రామా ఆడాడట. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రాస్తున్నారు. కొన్ని టీవీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూస్తున్నాయి. కానీ వాస్తవాన్ని ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి వివరించవలసినటువంటి బాధ్యత మాకుంది. మేము నిన్న చేపట్టినటువంటి చర్య చాలా సమంజసమైనది, న్యాయమైనది, ధర్మమైనది. ఎవ్వరూ దాన్ని తప్పు పట్టడానికి వీలైనటువంటి చర్య అనేదాన్ని మీకు నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రకరకాలుగా ఊహాగానాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు,
ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజించడం జరిగింది. విభజించినప్పుడు కృష్ణా నదీ జలాలను కూడా విభజించడం, కృష్ణా నదిని కూడా విభజించటం, మనకి తెలంగాణ రాష్ట్రానికి మధ్యన ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు, ఒకటి నాగార్జున సాగర్, రెండు శ్రీశైలం. ఈ రెండు కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విడిపోయిన తర్వాత ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కూడా నియమించడం జరిగింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వారు నాగార్జున సాగర్ని తమ స్వాధీనంలోకి తీసుకుంటామని, తామే మేనేజ్ చేస్తామని కూడా చెప్పారు. చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది, తెలంగాణ మాత్రం అంగీకరించలేదు. ఇది నేను చెప్పిన మాట కాదు. నిన్న మీరు ఒకసారి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కిషన్ రెడ్డి గారు కూడా నిన్న ఈ చర్యను ఖండిస్తూ కొన్ని వాస్తవాలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబి స్వాధీనం చేసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది కానీ తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు అనేటువంటి మాట. ఇక్కడ నేను ఒక్క క్షణం ఈ బోర్డు మీద ఉన్నటువంటి అంశాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, తెలంగాణ ప్రజానీకానికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అర్థం చేసుకోవలసినటువంటి అతి సున్నితమైనటువంటి అంశం ఇది. దీనిలో ఏ విధమైన తప్పిదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్పడలేదు. తమ హక్కును కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేశాము. అయితే దీన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రికలు, మన రాష్ట్ర శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నామని చెప్పేటటువంటి రాధాకృష్ణ, రామోజీరావు లాంటి వాళ్ళు కూడా రెచ్చగొట్టి ఏదో గందరగోళాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని విఘ్నులైనటువంటి తెలుగు ప్రజలు, రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీరు ఒకసారి చూసినట్లయితే, మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చొని చెప్తాను, ఒకసారి చూసినట్లయితే టోటల్గా నాగార్జున సాగర్ డ్యామ్ ఇది. సౌండ్ తగ్గించారు. ఇది స్పిల్వే, ఇది ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్, ఇది అది. విభజన చట్టం ప్రకారం నాగార్జున సాగర్లో మన వాటా ఏమిటంటే దిస్ ఇస్ ద బోర్డర్ లైన్. ఇటు 13, ఇటు 13, మొత్తం 26 గేట్లుంటే వారికి 13, మనకు 13. అంటే ఇంతవరకు మన భూభాగం. ఇది కెనాల్ ఏంటో తెలుసు కదా మీకు, ఇది ఎన్ఎస్పి కెనాల్, నాగార్జున సాగర్ సంబంధించినటువంటి రైట్ కెనాల్ ఇది. ఈ రైట్ కెనాల్ని మనకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాలకు నీరుని మనం అందించేటటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ గేట్లు ఎత్తే ఈ నీరు రిలీజ్ అవుతుంది. వాళ్ళు ఏం చేశారంటే ఈ మొత్తాన్ని వారు ఆక్యుపై చేసుకున్నారు. ఇక్కడ వారికి కూడా ఆక్యుపై చేసుకొని వారే ఈ గేటును ఆపరేట్ చేస్తున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేటటువంటి అంశం. ఇది వారి చేతిలో ఉండటానికి వీల్లేదు, చట్ట ప్రకారం ఉండటానికి వీల్లేదు, ధర్మం ప్రకారం ఉండటానికి వీల్లేదు, ఏ పద్ధతుల్లోనూ వారి దగ్గర ఉండటానికి వీల్లేదు. కానీ వారి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? ఎందుకు వాళ్ళు మేనేజ్ తిరుపతిలో చంద్రబాబు పర్యటిస్తున్న సమయంలో పలువురు నేతలు ఆయనను కలిసేందుకు వచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను అనుమతించకపోవడంతో పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డీఎస్పీ భాస్కర్ రెడ్డి, సిఐ చంద్రశేఖర్ ఎమ్మెల్సీని దూషించారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్సీకి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
మీరు ముచ్చేస్తున్నారా? అతను నువ్వు అని మాట్లాడుతున్నాడు. నేను డిఎస్పీ గారిని మాట్లాడుతుంటే అతను నువ్వు అంటున్నాడు. నువ్వు కొలుపు తెచ్చుకోండి, కొలుపు తెచ్చుకోండి. ప్రకాశం జిల్లాలో కనుక్కోండి. శ్రీకాంత్ డిపార్ట్మెంట్ కానీ ఎంత గౌరవం కనుక్కోండి. నువ్వు అని మాట్లాడుతున్నావు. నేర్చుకోండి అనండి, నేర్చుకోండి అనండి. భాష ఒళ్ళు చాలా వచ్చి మాట్లాడతారు. ఇక్కడ జరగడానికి మొత్తం కాదు మీరే. నేర్చుకోండి. టీడీపీ మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు సీఎం జగన్ పై మండిపడ్డారు. దళితులను జగన్ మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దళితుల పథకాలనే కాకుండా వారి హక్కులను కూడా హరిస్తున్నారని, పలు పాఠశాలలను జగన్ రద్దు చేశారని విమర్శించారు. స్కూళ్లను మూసివేయడం, రీఎంబర్స్మెంట్ రద్దుతో దళితులు నష్టపోతున్నారని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల కోసం ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని అన్నారు. దళితుల కోసం ఏం చేశారో చెప్పాలని ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని, వారికి రక్షణ కరువైందని ఆనంద్ బాబు ఆరోపించారు. దండ పట్టుకోరా ఇద్దరు. వాళ్ళకేం తెలుసు? కొంచెం వెనకెళ్ళు. అన్న చేతిలో వస్తున్నాయి అన్న, వెళ్ళ మాకు. ఓకే నా కొంచెం సైడ్లో ఇస్తారండు. ఓకే, ఇది ఒక పెద్ద హై లెవెల్ డ్రామాకి తెరదీశాడు జగన్మోహన్ రెడ్డి. 4 సంవత్సరాల 7 నెలలు కేసీఆర్తో అంటగాగాడు. రాష్ట్ర ప్రయోజనాల్ని ఒక విధంగా చూస్తే అన్ని రకాలుగా కూడా తాకట్టు పెట్టాడు. తనకున్నటువంటి తన ఆస్తులు హైదరాబాద్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆస్తులను పరిరక్షించుకోవడానికి కానీ, లేకపోతే ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి సహకారాల కృతజ్ఞత కానీ, ఏదైనా కానీ వాళ్ళకి పూర్తిగా
సహకరించి వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగుతున్నటువంటి నాయకుడిలాగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నిక ఇంకో గంటలో మొదలవుతానుగా పెద్ద డ్రామాకి తెరదీసి ఏదో వాళ్ళతో ఫైట్ చేస్తున్నట్టు, వాళ్ళు ఎంతో ఫైటింగ్కి వస్తున్నట్టుగా ప్రజలకు చూపించాలని చెప్పి ఏదో ప్రయత్నం చేశాడు. దీన్ని ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు చూసి. ఒక హాస్యాస్పదంగా తయారైంది. దీని మీద భవిష్యత్తులో ఇది పరిణామాలు ఎలా ఉంటాయి అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా కనపడతాయి అనేది నేను భావిస్తాను. పోలీసులు గేట్లు దూకిళ్ళండి, సీసీ కెమెరాల అసలు ఆ వాతావరణం సృష్టించాల్సిన అవసరం లేదు. అక్కడ వీళ్ళు పోతే ఆపేవాడు ఎవడు లేడు. అందరూ ఎన్నికలకు వాళ్ళ ఉన్నారు. ఎందుకు చేశాడు, ఎందుకు చేయించుకున్నాడో జగన్మోహన్ రెడ్డిని అడగాలి. దీనికి ఇంకా అసలు వేరే ఎవ్వడో కూడా కారణం కాదు. జగన్మోహన్ రెడ్డి కుటిల రాజకీయ ప్రయత్నాల్లో ఇదొక భాగం, అంతేగాని ఇంకెవరిని అడిగినా కూడా ఎవరు దానికి సమాధానం చెప్పలేరు. తెలంగాణ ఎన్నికల రెఫరెండం ఎలా ఉండదు? రెఫరెండం ఎగ్జిట్ పోల్స్ చెబుతా ఉన్నాయిగా, కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని ఏ ఎగ్జిట్ పోల్ చూసినా మరి చెప్తా ఉంది. దానికి అంతమించి మనం చెప్పేది ఏం లేదు. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీ మీద బాగా చూపిస్తుంది అంటున్నారు. ఏంటి, ఏ విధంగా చూపిస్తుంది? తెలంగాణ ప్రభావం ఏపీ మీద చూపించాల్సిన అవసరం అయితే లేదు. ఏమి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపడం ఖాయం. జనరల్గా ఏంటంటే అధికారంలో ఉన్నవాడు అధికారం కోల్పోతే ఇంటికి పోతాడు. ఈయనేంటంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని తన కేసుల నుంచి రక్షించబడతా ఉన్నాడు. కేసులు విచారణ ముందుకు సాగకుండా కాపాడుకుంటున్నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని. ఇతను ఏంటంటే ఇతను అధికారం కోల్పోయిన మరుక్షణమే కేసులు వేగవంతంగా విచారణ మొదలైద్ది. శాశ్వతంగా జైలుకు పోతాడు జగన్మోహన్ రెడ్డి. తిరుపతి జిల్లా నాగాలపురం మండలంలో వెలసిన శ్రీ వేదనారాయణ స్వామిని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా సిఐ శివకుమార్ రెడ్డి, ఎస్ఐ ఓబయ్య, ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి వేద ఆశీర్వాదనాలు పలికారు. తదనంతరం పలు రికార్డులను పరిశీలించి పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో స్వామివారి జన్మ నక్షత్రం పునర్వాసు నక్షత్రం సందర్భంగా సీతారాములకి భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. మెయిన్ రోడ్ బంగారపు కోట్ల బజార్లో వెంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సీతారాముల ఉత్సవమూర్తుల విగ్రహాలను పలు వీధుల్లో ఊరేగించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
శౌర్యజనేశ్వరః అనుకూల సదావర్త పద్మి పద్మనివేక్షణః పద్మనాభో రవీంద్రాక్ష పద్మదర్భశరీరభృతు మహద్నిరుద్ధో వృద్ధాత్మా మానవశవరుడత్రయః అతులస్సర్భో భీమా సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః విక్షరోరో యజమానో యోధామోదరసః మహీధరో మహాభాగో వేగవానమితాసనః ఉపవక్షోభణో దేవా శ్రీగర్భ సంస్థానస్థానతో ధ్రువః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం హ్రీం ఆదార్శిర్మునాశనాయ నమః. వృద్ధిస్య మంత్రస్య పుష్టిష్టో బోధవికాచ హేతే భూభారక హేతే మౌరేణ బ్రహ్మ కర్మ ప్రాణాయామ్య. సగేన భరోగానాం శిక్షే నమో ధివే పృథివీ ప్రదామవే యదం విష్ణు విచక్రమే త్రేదా నదే పదం సమానమస భాగం సురే శ్రీ పదా విచక్రమే విష్ణు భవద. మనోహంస సువర్ణో భుజగోత్తమః హిరణ్యనాభ సుతపాః పద్మనాభ ప్రజాపతిః సర్వదృక్సింహ సంధాత సంధిమాంశః అయోధనక్షణ శాస్త్ర విశుద్ధాత్మాసురారిః గురుతమో నామ సత్య సత్య పరాక్రమః నిమిషో నిమిష స్వగ్రీ వాచస్పతిరుదారధిః అగ్నిరామణి శ్రీమాన్ న్యాయో నేతా సమీరః సహస్రమూర్ధ విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాణి సంవృత సంప్రమర్దనః అహం సమర్థో వన్నే హరిలో ధరణీధరః సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వసునిస్వభువిముఖో సత్కర్త సత్యప్రసాదో యర్మన్నారాయణో నరః. కోరుకుంటూ స్వామి వారి యొక్క కృప అందరికీ కలగాలని చెప్పి మరి ఇక్కడ వచ్చి భోజనం చేసినటువంటి మరి ఆ భక్తుల యొక్క కోరికలు కూడా నెరవేరాలని చెప్పి ఆ సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో మత్స్యశాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తునికి శ్రీకాంత్ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఉపాధ్యక్షులు తునికి అజయ్, క్యాషియర్ తునికి మహేందర్, సభ్యులు గంగా మల్లేశం, తునికి దేవయ్యలను ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షులు తునికి శ్రీకాంత్ మాట్లాడుతూ సంఘం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని, తనను అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రుద్రవరం ముదిరాజు మత్స్యకారుల సంఘ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మత్స్యకారుల సంఘానికి నేను కట్టుబడి ఉంటాను. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. అవినీతి సామ్రాజ్యానికి రారాజు సీఎం జగన్ అని ఏపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలంలో తామరాడ గ్రామంలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి పితాని మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీ రాజ్యాంగం రాజ్యమేలుతోందని విమర్శించారు. ఆచంట నియోజకవర్గంలో సైతం ఎమ్మెల్యే రంగనాథరాజు చేస్తున్న అవినీతి తారాస్థాయికి చేరిందని మాజీ మంత్రి మండిపడ్డారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడుపుతున్నాం అంటే రౌడీ రాజ్యాన్ని నడుపుతున్నాం. అవినీతి రాజ్యానికి రాజు జగన్మోహన్ రెడ్డి, దానికి రాజు ఇక్కడ రంగరాజు. అది ప్రశ్నించడానికి వచ్చాం. నిన్న మనం చెప్తున్నాను, నేను అవినీతి అంట చేస్తే నేనేం చేద్దంట ప్రతి తండాకి ఉదాహరణకి రైతుల దగ్గర దోపిడీ చేస్తే జవాబు చెప్పాలన్న పరిస్థితి, దానికి అవినీతి కూడా రంగరాజు చెప్తా ఉన్నా, దానికి జవాబు చెప్పమనండి. పుస్తకాలు 2 లక్షలు కొన్ని 20 లక్షలు 30 లక్షలు రాసుకున్నారే,
అది కాకుండా ప్రజల నుంచి పట్టాకి 50,000 నుంచి 1,50,000 చేశారే, ఇది అవినీతి నీరు కాదా? ఇది నా ప్రశ్న. మీకు దమ్ముందా? మొన్న 4 కేజీల నుంచి 10 కేజీలు దోసేశారు బస్తాకి. దోసేస్తే దానికి ఆరాధ్యుడు రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు ఎవరు? రంగరాజు గారు. ఎవరిని మాట్లాడడం లేదు. కారణం మాట్లాడితే మీకు రాజు పోలీసులు వస్తారు. దోపిడీకి రారాజు రంగరాజు. ఇది కాదని చెప్పమనండి. ఇక్కడుండే వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఎవరినైనా ఈరోజు చెప్తా ఉన్నాం, కాదని చెప్పే ధైర్యం మీకున్నట్టయితే ఆ డబ్బులు వసూలు చేసిన ఇప్పించండి, రైస్ మిల్లర్స్ ఇప్పించండి. గతంగా కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంటే ఏ రోజైనా రూపాయి రైతుల నుంచి 2 కేజీలు 1 కేజీలు 10 కేజీలు డబ్బులు చేశారా? ఏ రోజు తెగించారంటే ప్రజాపతులు అనుకున్నారు. అధికారులు దాసోహం, రైతులు నోటీ చేసిన నాయకుడు ఇక్కడ శాసనసభ్యుడు. స్థానికంగా ఉండే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎందుకు రైతుల యొక్క నష్టాన్ని ప్రశ్నించడానికి వెనుకాడారు అనే విషయాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం. జవాబు చెప్పాల్సిన అధికార పార్టీ, జవాబు ఏర్పడిన శాసనసభ్యుడు, జవాబు చెప్పాల్సిన అధికారులు ఆ కార్యకర్తలు మమ్మల్ని నిలదీస్తున్నారే. మా సర్పంచ్ గారికి అధికారాన్ని కూడా కాలం వస్తున్నారే. మా సర్పంచ్ గారి నిధులు కూడా కొనగొట్టారే. గౌరవం మీకు ఒక కూడా సర్పంచ్ గారికి ఒక కూడా శాసనసభ్యుడికి అత్యంత అధికారం వస్తా ఈ గ్రామానికి ప్రథమ పౌరుడైనా సర్పంచే ఇవాళ ఉండొచ్చు, రేపు కూడా ఉండొచ్చు. నేను ఎప్పుడైనా గత 15 సంవత్సరాల అధికార పార్టీలో ఉన్నా, ఇప్పుడు కూడా ప్రతిపక్ష సర్పంచ్కి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. పరిశీలన చేశా. ఎప్పుడైనా నన్ను ప్రశ్నించండి, ఆ గ్రామంలో ఎలా చేశా గౌరవం చెప్పానండి. నేను జవాబుదారి. ఈ ప్రభుత్వానికి కూడా ఈ ప్రజాదానికి సుప్రీం కోర్టు ఎమ్మెల్యేకి సర్పంచ్కి ఎందుకు గౌరవం లేదు, ఈ అధికారాన్ని ఎందుకు కాలం వస్తారని చెప్పడానికి వచ్చా, అడుగుతా వచ్చా. నీ ముఖ్యమంత్రి కావాలా, ప్రతిపక్ష నాయకుడు గౌరవం మీరు ఇది ప్రశ్నించడానికి వచ్చా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మా హక్కు ప్రకారమే సాగర్ నీళ్లు విడుదల, సీఎం జగన్ పై ఆరోపణలు తప్పన్న ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. ఏపీలో ఎమ్మెల్సీ పోలీసుల మధ్య వాగ్వాదం, చంద్రబాబు పర్యటిస్తుండగా అనుమతించలేదని అసహనం. రియంబర్స్మెంట్ రద్దుతో దళితులకు నష్టం, వారిని సీఎం జగన్ మోసం చేస్తున్నారన్న టీడీపీ మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు. వేదనారాయణ స్వామిని దర్శించుకున్న తిరుపతి ఎస్పీ, పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.